స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ ఈరోజు పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి అభ్యాసం మరి వైరాగ్యం అంటూ పత్రిజీ మనకు ఒక దివ్య సందేశం ఇస్తున్నారు. మరి తెలుసుకుందామా మాస్టర్? ఒక చిన్న విన్నపం అండి. ఈ పుస్తకము ప్రింట్ చేయబడటానికి కారణం పత్రిజీ జ్ఞానము ప్రస్తుతపు ఈ భూ ప్రణాళికలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా సులువైనది, చాలా అవసరమైనది, తేలిగ్గా ఆచరణీయమైనది. సో ఇది అందరికీ అందాలి. ఎంతమంది జ్ఞానులైతే, ఎంతమంది వివేకవంతులైతే ఈ భూమి అంత రక్షించబడుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ జ్ఞానం మనందరికీ అందుతున్నది. సో ఈ జ్ఞానాన్ని అందుకొని మరింత మందికి అందించి ఏ ప్రయత్నం అయితే జరిగిందో ఆ ప్రయత్నానికి మీ అందరూ ఊపిరి పోస్తారని, పోస్తున్న వారికి కూడా నేను సదా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బుక్ లైబ్రరీలో ఈ బుక్ ఉండాలి. ఎందుకంటే పత్రిసర్ జ్ఞానము అనేదండి కొన్ని లక్షల పుస్తకాల సారము, కొన్ని అనుభవాల సారమనే చెప్పాలి. ఐమ్ రైట్ అండి? థ్యాంక్ యూ. ధ్యానం అన్నది ఒక ఆత్మ విజ్ఞాన మహాశాస్త్రం. ఇంత గొప్ప శాస్త్రాన్ని నిరంతర ధ్యాన ప్రచారం ద్వారా ప్రపంచమంతా తెలియజేసే బృహత్తర బాధ్యతను చేపట్టిన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ధ్యాన విజ్ఞాన శాస్త్రవేత్తలు. గత అనేక జన్మలుగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి చిత్తవృత్తులు నిరోధం చేసుకొని, నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని, దివ్యచక్షును ఉత్తేజితం చేసుకొని, తమ మీద తామే ప్రయోగాలు చేసుకున్న ఈ అనుభవ జ్ఞాన శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఆ ఆత్మ విజ్ఞానాన్నంతా ఇతరులకు బోధించటానికి ఈ జన్మలో ఆ దివి నుంచి ఈ భువికి దిగి వచ్చారు. అలా దిగివచ్చిన వాళ్ళంతా తమ దివ్య చక్షును ఉత్తేజితం చేసుకోవడం ద్వారా మనం కూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన ఆత్మలమని తెలుసుకుంటారు. సుఖమయ ప్రాణాయామం ద్వారా మరి అభ్యాస వైరాగ్యాల ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని పొందుతారు. ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా గత అనేక జన్మలుగా ఎంతెంతో ధ్యాన సాధన చేసిన మాస్టర్లంతా ఒకానొక జీవిత ప్రణాళికతో ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతంలో పుట్టి తాము నేర్చుకున్న ఆత్మ విద్యను అందరికీ బోధిస్తూ ఆధ్యాత్మిక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. మామూలు ప్రాపంచిక జీవితంలో పడి జీవిస్తూ ఆస్తిపాస్తులు మూటగడుతూ బ్రతికే వాళ్ళకి ఇదంతా అర్థం కాదు. వాళ్లకు చర్మచక్షులు మాత్రమే చేరుకొని ఉండి కంటికి కనిపించేది లోకం అన్న అజ్ఞానంలో ఉంటారు. మహాకవి కాళిదాస్ లాంటి కొందరు మహానుభావులకు చర్మచక్షులతో పాటు మనోచక్షు కూడా తెరుచుకోబడి ఉంటుంది. అందుకే అలాంటి మహనీయులు చెట్టును, పక్షిని, సూర్యోదయాన్ని, మేఘాన్ని ఇలా దేనిని చూసినా దానిని తమ మనసుతో విశ్లేషించి దానిపై ఒక మహా గ్రంథమే వ్రాసేస్తారు. ఇక దివ్యచక్షు ఉన్నవాళ్ళు తమ దివ్యచక్షుతో ఉన్నత లోకాలను దర్శిస్తూ అక్కడి మాస్టర్స్లతో సజ్జన సాంగత్యం చేస్తూ తమ జ్ఞాన చక్షువును ఉత్తేజితం చేసుకుంటారు. అప్పుడే వాళ్లకు యుక్త అవబోధ కలిగి ఇతరులకు ఆత్మసత్యాలను సరి అయిన విధంగా బోధించగలిగే అర్హత వస్తుంది. సకల రాజరికపు సంపదలతో తులతూగుతూ ఉన్న బుద్ధుడు తన అంతర్వాణి ప్రబోధంతో సంపదలన్నీ వదిలివేసి ప్రపంచానికి దుఃఖ నివారణ మార్గం కనుగొనటానికి బయలుదేరాడు. ఆనాపానసతి ధ్యాన సాధన చేసి తన దివ్య చక్షువును ఉత్తేజితం చేసుకొని తన గత జన్మ పరంపరను చూసుకొని కర్మ సిద్ధాంతాన్ని అవగతం చేసుకొని బుద్ధుడయ్యాడు. బుద్ధుడైన తక్షణమే అతడు చేసిన మొట్టమొదటి పని తాను కనుక్కున్న సత్యాన్ని అందరికీ తెలియజేయటం. తన వాక్కును అద్భుతంగా వినియోగించుకుంటూ లోకోద్ధరణకు నడుం కట్టడం. మనస్సును నిగ్రహించుకొని సత్యదర్శనం చేసిన ఒకానొక ధ్యానయోగి మాటకే అంతటి విలువ వస్తుంది కనుక అర్జున, నువ్వు ధ్యానయోగివి కా నాయనా అని సూచించిన శ్రీకృష్ణునితో చంచలం హి మనః కృష్ణ ప్రమాది బల వృద్ధడం
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ వాయోరివ సుదుష్కరం. ఈ మనసు చాలా చంచలమైనది, బాగా ప్రమాద ప్రభావితం కలిగినది, దృఢమైనది, మరి ఎంతో బలమైనది. దీనిని నిగ్రహించటం అంటే గాలిని ఆపటంలా ఎంత దుష్కర్మ అని వాపోయాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తుక్కే ఖాతేయ వైరాగ్యన్యే చగృహ్యతే. భగవద్గీత 6:35. నిస్సందేహంగా మనసు చంచలమైందే, మరి దానిని వశపరుచుకోవటం చాలా కష్టం. కానీ కౌంతయ్య, అభ్యాస వైరాగ్యాల ద్వారా దానిని వశపరుచుకోవటం సాధ్యమే అని తెలియజేశాడు శ్రీకృష్ణుడు. అభ్యాసం, వైరాగ్యం. రోజులో కాసేపు చర్మచక్షులను మూసుకొని కర్మేంద్రియ చాపల్యాలన్నిటినీ లోపలికి ముడుచుకొని కూర్చోవడమే వైరాగ్యం. అంతేకాని బోడిగుండు చేయించుకొని కాషాయ బట్టలు కట్టుకొని తిరగడం వైరాగ్యం అనిపించుకోదు. కళ్ళు రెండు మూసేసుకొని కూర్చోవటమే వైరాగ్యం. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటమే అభ్యాసం. ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇంద్రియాలతో కూడిన మనస్సును అదుపులో ఉంచుకున్న వారే మహేంద్రులు. వారి దగ్గరే అక్షయపాత్ర, కామధేనువు, కల్పవృక్షం, చింతామణి, వజ్రాయుధం, ఐరావతం ఇలాంటివన్నీ వచ్చి చేరుతాయి. మనసు పట్ల జాగ్రత్త, మాట పట్ల జాగ్రత్త, మరి చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించే వారికి మాట శాంతంగా ఉంటుంది, మనసు శాంతంగా ఉంటుంది, మరి వారు చేసే కర్మలు ప్రశాంతంగా ఉంటాయి. ఇలా క్రమంగా ప్రజలందరూ యోగులుగా మారితే భూలోకమంతా కూడా శాంతిమయమవుతుంది. సో మాస్టర్స్ పత్రిజీ అభ్యాసం వైరాగ్యం అంటూ, నిజం చెప్పాలంటే ధ్యానం అనే అభ్యాసం చేస్తే వైరాగ్యము అంటే పత్రిజీ చెప్పినట్టు ఏదో వస్త్రాలు ధరించి ఏదో వేషధారణ కాదండి. అందుకే పిరమిడ్ మాస్టర్స్కి వేషధారణ పెట్టల పత్రిజీ. వైరాగ్యం అంటే ఆయన చెప్పినట్టుగా అక్షయపాత్ర, కామధేనువు వగైరా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం దేనికి వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు మాస్టర్స్. నా అనుభవంలో నేను మీతో పంచుకోగలుగుతున్నా. మనము ప్రశాంతంగా ఉండి మన మాట, మన ఆలోచన, మన చేష్ట ప్రశాంతంగా కనుక ఉంటే ప్రతిదీ కూడా వెతుక్కుంటూ వస్తుంది. చాలామంది అనుకుంటారు మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎక్కడికెక్కడికో తిరిగితేనే మనకి జ్ఞానం వస్తుంది, అన్నీ తెలుస్తాయి, అన్నీ జరుగుతాయి అనుకుంటారు. అందరూ తిరగాల్సిన పని ఉండదు, అందరూ కూర్చోవలసిన అవసరమూ ఉండదు. ఎవరికి ఏది అవసరమో అది జరుగుతూ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకొని అది అవలంబించాలి. అదే వైరాగ్యం అంటే అండి. అందుకే పత్రిజీ నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటారు. ఎవరి ప్రణాళిక ఏంటో మనకి తెలియదు, మనదే మనకి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం మనం చేయము. ఇతరులకి సలహాలు, ఇతరుల గురించి స్టేట్మెంట్లు, కామెంట్లు, జడ్జిమెంట్లు మాత్రం చాలా ఈజీగా ఇచ్చేస్తామండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా. బట్ ఈ అభ్యాసం చేసి వైరాగ్యం అనేది పొందటం అనేది ఉంది చూడండి. ఎవరికి వాళ్ళు అలా జరిగితే గనక నిజంగా ఈ భూమి శాంతియుతం అవుతుంది. శాంతి కావాలి మాస్టర్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా అలజడి, అగాధము. దేనికోసం? కేవలం డబ్బు. ఈ డబ్బు అనే ఈ జడ పదార్థం కోసమే మానవుడు ప్రాకులాడుతున్నాడు. ఇది నీకు వెళుతూ తీసుకెళ్ళవు, ఇది ఉన్నా ఒక్కొక్క సమయంలో నీ ప్రాణానికి కూడా హామీ కాదని కరోనా అనే ఒక చక్కటి ఉదాహరణ సృష్టికి మనకు తెలియచేసిన మానవాళి ఎంతవరకు మారింది, ఎంతవరకు తెలుసుకుంది. ధ్యానం వల్ల ఏవేవో చెడు జరుగుతాయి అనేది అపోహ. ధ్యానం వల్ల జరిగేదంతా మంచేనండి. ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా మనం ఇంకా పడుతున్నామంటే మన లోపల శాంతి లేదు, మన మనసు పట్ల జాగ్రత్త లేదు, మన మాట పట్ల జాగ్రత్త లేదు,
కర్మల పట్ల జాగ్రత్త లేకపోతేనే ఎన్ని సంవత్సరాలు చేసినా మనం ఇంకా పడుతున్నామంటే దానికి కారణం లోపం మనదే కానీ ధ్యానానిది కాదు. ధ్యానం అనేది చాలా చాలా అవసరమైనది. అది ఎవరైతే అందుకుంటారో, ఎంత తొందరగా అయితే అందించబడుతుందో అంత తొందరగా శాంతి అనేది సువిస్తారంగా ఈ భూమండలం అంతా నిండిపోతుంది. ఐఎమ్ రైట్ మాస్టర్స్? మళ్ళీ రేపటి రోజున అహింస ధర్మదేవత అంటూ చెప్తున్నారు పత్రిజీ. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.